సో హెచ్డిఎఫ్సి లైఫ్ సేల్స్ డైరీ పార్ట్నర్ పోర్టల్లో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఇల్లస్ట్రేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించడం అవుతుంది. సో ఇఫ్ యు సీ మన టర్మ్ పాలసీస్ అన్ని కూడా ప్రొటెక్షన్ దాంట్లోకి వస్తాయి. సో ఇక్కడ మీరు ప్రోడక్ట్ కేటగిరీలో చూస్తే మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి: ఇన్వెస్ట్మెంట్, ప్రొటెక్షన్, సేవింగ్స్ అండ్ పెన్షన్. సో ప్రొటెక్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ప్రొటెక్షన్ లో మనం జనరల్ గా టర్మ్ పాలసీ వి గివ్ అండర్ హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం ప్లస్. సో ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నప్పుడు యూ విల్ గెట్ డిఫరెంట్ ఆప్షన్స్ హియర్. సో ఇది మొత్తం అన్ని ఫిల్ చేయాల్సిన ఫీల్డ్స్ అనమాట. సో ఇక్కడ నేను ఎవరిదైతే పాలసీ తీసుకోవాలి అనుకుంటున్నానో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో 12th April 1994. సో 12th April 12th January 1994. So 32 years and the person is male. సో బ్యాక్ డేట్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు, బట్ జనరల్గా ఇప్పుడు యూజ్ చేసే అవసరం ఉండదు. సో ఈ ఆప్షన్స్ అన్ని మీరు డిఫాల్ట్ ఉంచేయండి. కస్టమర్ ఎగ్జిస్టింగ్ హెచ్డిఎఫ్సి లైఫ్ కస్టమర్ అయితే ఎస్ పెడతారు, కాదు కాబట్టి నో. అలాగే మిగతా ఆప్షన్స్ కూడా దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. లైఫ్ ఆప్షన్ సింగిల్ స్పౌజా. సో మనం ఇక్కడ చేస్తుంది సింగిల్. సో సింగిల్ ఇక్కడ సెలెక్ట్ చేసాము. అండ్ ఈ లైఫ్ స్టేజ్ ఆప్షన్ ఇవన్నీ మనకి ప్రెసెంట్ ఉన్న దీనికి అక్కర్లేదు. సో మోస్ట్ ఆఫ్ ద ప్రీమియమ్స్ కి ఇవన్నీ అవసరం ఉండవు. మీకు ఆర్ఓపి కూడా మనకి జనరల్ అవసరం ఉండదు. ఓకే, సో ఆర్ యూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ సాలరీడ్? సో పర్సన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సాలరీడా? సో ఇన్ దిస్ కేస్ సాలరీడ్ కాబట్టి సాలరీ సెలెక్ట్ చేసాము. అది సెలెక్ట్ చేసి ఉంది అక్కడ. మ్యారిటల్ స్టాటస్ సింగిల్. సో సింగిల్ పెట్టాను. సో డెత్ బెనిఫిట్ అండ్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్, ఈ ఆప్షన్స్ కూడా మనకు అక్కర్లేదు. ఓకే, అయితే ఇక్కడ మెయిన్ ఏరియా ఇది. ఇక్కడికి వచ్చేసరికి యూసీ ప్రీమియం ఫ్రీక్వెన్సీ యాన్యువల్. సో యాన్యువల్ గా పేమెంట్ కింద మనం సెలెక్ట్ చేస్తున్నాము. ప్రీమియం పేమెంట్ టర్మ్ ఇక్కడ రెగ్యులర్. సో రెగ్యులర్ అని పెడితే మీకు పాలసీ టర్మ్, ప్రీమియం పేమెంట్ టర్మ్ రెండు ఈక్వల్ వచ్చేస్తాయి. మనకి జనరల్ గా మనం అలా ప్రిఫర్ చేయం. సో ఇది లిమిటెడ్ పెడతాం. సో లిమిటెడ్ పెట్టినప్పుడు పాలసీ టర్మ్ 53 years. మీకు టర్మ్ పాలసీ ఏదైనా 85 years. సో మీరు ఇక్కడ 32 years సెలెక్ట్ చేశారు కాబట్టి అది 53 years చూపెడుతుంది. అదే 30 years అయి ఉంటే 55 years చూపించేది. ఓకే, సో ద మాక్సిమం అడిషనల్ కవరేజ్ ఈ పర్సన్ కి 53 years వరకే వస్తుంది. సో అది బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట, పైన మనం సెలెక్ట్ చేసిన ఏజ్ బట్టి. ఆ తర్వాత ప్రీమియం పేమెంట్ టర్మ్. సో ఎన్ని ఇయర్స్ లో పేమెంట్ అవ్వాలి? సో టర్మ్ పాలసీ మనం మాట్లాడింది ఈ కేసులో 15 years అనుకున్నాము. సో 15 years సెలెక్ట్ చేస్తున్నాం. మినిమం ఇస్ 5 years. ఓకే, బట్ జనరలీ ద రికమెండేషన్ ఇస్ 10 years ఆర్ అబోవ్. సో ఇన్ దిస్ కేస్ 15 years అయితే కొద్దిగా ప్రీమియం తగ్గుతుందని 15 years పెట్టాము. సో 15 years కి సెలెక్ట్ చేసాము. ఓకే, డూ యూ కన్జ్యూమ్ టొబాకో? నో. ఆ తర్వాత ఇక్కడ మీకు రైడర్స్ వచ్చినాయి. చూస్ అడిషనల్ రైడర్స్. సో అడిషనల్ రైడర్స్, ప్రతి రైడర్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే రైడర్ ఆల్రెడీ మీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది. సో ఇందులో ఇక్కడ 3 ఉన్నాయి: ఇన్కమ్ బెనిఫిట్ ఆన్ యాక్సిడెంటల్ డిజబిలిటీ రైడర్, హెచ్డిఎఫ్సి లైఫ్ హెల్త్ ప్లస్ రైడర్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ లివ్ వెల్ రైడర్. ఓకే, నేను జనరల్ గా టర్మ్ పాలసీస్ లో మనం ఐబీ రైడర్ ఒకటే యాడ్ చేస్తాం. సో యాక్సిడెంటల్ బెనిఫిట్ ఒకటే యాడ్ చేస్తాము. సో ఐబీ రైడర్ యాడ్ చేసినప్పుడు కూడా మీరు ఇక్కడ చూస్తే లిమిటెడ్ ఆప్షన్ బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది. 40 years, మాక్సిమం 40 years. అయితే ఐబీ రైడర్ కి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐబీ రైడర్ మాక్సిమం ఏజ్ కవరేజ్ 75 years. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేమ్ టర్మ్ ప్లాన్ ఒక 35 years పర్సన్ కి చేస్తే ఇది 40 years వరకు చెల్లుతుంది. అదే 40 years పర్సన్ చేస్తే 40 years కి రాదు. ఇట్ షుడ్ బి ఓన్లీ 35 years. సో ఓవరాల్ ఏజ్ కవరేజ్ 75 కంటే దాటి ఐబీ రైడర్ రాదు. సో అది ఇక్కడ ఐబీ రైడర్ గుర్తుంచుకోవాల్సింది. అండ్ లిమిటెడ్ టర్మ్ 15 కాబట్టి దీనికి కూడా 15 పెడతాం. పైన మనకి మెయిన్ టర్మ్ ప్లాన్ ప్రీమియం పేమెంట్ టర్మ్ పీపీటీ, టర్మ్ ప్లాన్ పీపీటీ ఎంత ఉందో ఐబీ రైడర్ పీపీటీ కూడా అంతే పెడతాం. ఓకే, అండ్ ఒకసారి టోటల్ సమ్ ఇష్యూడ్ ఎంత ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. సో వీ నీడ్ 1 CR. 1 2 3 4 5 6 7. సో 1 CR. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ అప్డేట్ చేశారో ఐబీ రైడర్ సమ్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఒక్కసారి మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకోండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఉంది, జెండర్ సెలెక్ట్ చేశారు, అలాగే మ్యారిటల్ స్టేటస్ సింగిల్ ఉంది, సాలరీడ్ ఉంది, లిమిటెడ్ ఆప్షన్ 1 crore, 53 years, 15 years. ఐబీ రైడర్ ఒకటి సెలెక్ట్ చేసి ఉంది, టోటల్ అమౌంట్ సరిపోయింది. లిమిటెడ్ ఆప్షన్ 40 years, 15 years. సో సరిపోయింది. ఓకే, అండ్ ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేస్తారు. సుబ్బారాయుడు. ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ర్యాండమ్ గా ఏదో ఒకటి ఇచ్చినా పర్వాలేదు. ఓకే, దెన్ ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. సో నేషనాలిటీ ఇండియన్,
రెసిడెంట్ స్టేటస్ రెసిడెంట్ ఇండియన్, కంట్రీ ఇండియా, స్టేట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్. ఓకే, పిన్ కోడ్ ప్రస్తుతం నేను వైజాగ్ కోడ్ ఇస్తున్నాను, తర్వాత నేను కరెక్షన్ చేస్తాను. 530045 ఇస్ వైజాగ్. సో ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అగైన్ పిన్ కోడ్ బట్టి కూడా మీకు కొద్దిగా ప్రీమియంలో వేరియేషన్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్కి వచ్చేసరికి బీటెక్ అండ్ ఆక్యుపేషన్ సాలరీడ్, ఆక్యుపేషన్ కేటగిరీ, ప్రైవేట్ సెక్టర్. ఈ యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే అంత మీరు వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 lakhs వేస్తున్నాను, 10 lakhs. ఓకే, అండ్ దెన్ క్లిక్ క్యాల్కులేట్ ప్రీమియం. సో క్యాల్కులేట్ ప్రీమియం క్లిక్ చేసినప్పుడు అది కొద్దిగా టైం తీసుకుంటుంది. టైం తీసుకుని మీకు ప్రీమియం అనేది క్యాల్కులేట్ చేసి ఇక్కడ ఇస్తుంది. సో మీరు చూస్తే 43,545. సో ఇయర్లీ కవరేజ్ 43,545 వచ్చింది అనమాట. సో ఈ వ్యూ ఇల్లస్ట్రేషన్ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఇల్లస్ట్రేషన్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇల్లస్ట్రేషన్ మీకు కావాల్సిన పేరుతో మీరు సేవ్ చేసుకొని మీరు మీ క్లయింట్కి పంపించుకోవచ్చు అనమాట. సో ఇది ఇలాగ మనం కావాల్సిన పాలసీస్ ఈ పర్టికులర్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. ఈ పోర్టల్ ఓపెన్, దీనికి లాగిన్ ఏ ఉండదు. ఈ పోర్టల్ కి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. అలాగే మన HDFC లైఫ్ లైన్స్ పోర్టల్ ఉంది కదా, అక్కడ కూడా దీనికి సంబంధించిన లింక్ ఉంది. సో మీరు అక్కడి నుంచి అన్న యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు డౌన్లోడ్ టర్మ్ పాలసీకి సంబంధించిన ఇల్లస్ట్రేషన్. సో బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలి మన HDFC లైఫ్ సేల్స్ డైరీ పార్ట్నర్ పోర్టల్ నుంచి.